షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. 17వ దావీదు కీర్తన 15వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఏమన్నదండి ఇక్కడ? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అయితే దేవుని యొక్క ముఖ దర్శనము చేయాలంటే, ఆయన యొక్క స్వరూప దర్శనముతో మన ఆశను తీర్చుకోవాలంటే మనము చేయవలసిన పని ఒకటి. మరి కీర్తనకారుడే 11వ దావీదు కీర్తన 7వ వచనం తెలియజేస్తున్నాడు: యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఎలాగండి? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఎవరైతే నీతి న్యాయ యథార్థతలు కలిగి ఆయన వాక్కును విని వాక్యానుసారమైన జీవితమును జీవిస్తున్నారో వారిని కదండి నీతిమంతులు అంటాము, యథార్థవంతులు అంటాము. అటువంటి వారికి ఆయన యొక్క ముఖ దర్శనము చేసుకునే అర్హత ఉంది. ప్రతి వారికి లేదు. పాపంలో ఉన్నవాడు ఆయన ముఖ దర్శనము చేయలేడు. ఏంటి ఆయన ముఖ దర్శనం? ఏంటి అసలు? ఆయన శక్తినైన బలమును పొందుకుంటాము. ఎవరైతే నీతి కలిగి న్యాయము కలిగి పరిశుద్ధత పవిత్రత కలిగి జీవిస్తున్నారో వారిలో దేవుని యొక్క ఆత్మ నివాసము చేస్తుంటుంది. దేవుని ఆత్మను కలిగిన వారు శక్తి బలాలు కలిగి ఉంటారు. అంటే మనుషులు సహజంగా ఉండే రీతి కాకుండా దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క బలంతో వారు ఉంటారు. అదే దేవుని యొక్క ముఖ దర్శనం అంటే. అనగా ఆయన సన్నిధిని అనుభవించడమే, ఆయన ఆత్మలో ఆనందించడమే. ఇక్కడ రాయబడిన మాట అదే. 15వ వచన భాగం: నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతిమంతుని కాబట్టి నేను దేవుని యొక్క ముఖ దర్శనము చేటుకు అర్హుడను. మరొక మాట వచ్చాను 2వ భాగం చూస్తే, నేను మేల్కొన్నప్పుడు అంటే ఆయన నిద్రించినప్పుడు కానీ మేల్కొన్నప్పుడు ప్రతి నిమిషము కూడా ఆయన యొక్క ధ్యానమే, ఆయన కూర్చిన ఆలోచనే, ఆయనకు ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేయటం, ఆయనను ఆరాధించడం. కాబట్టి నా ప్రియమైన సహోదరి, మరి ఇక్కడ దావీదు కీర్తన కూడా చెప్పబడిన మాటను బట్టి మనము కూడా ఆయన ముఖ దర్శనము చేయగలవారముగా ఉన్నామా? నీతి కలిగి ఉన్నామా? యథార్థత కలిగి ఉన్నామా? ఆయన వాక్యానుసారమైన జీవితం మనము జీవిస్తున్నామా? కేవలము ఆయన వాక్యమును విని వదిలేయటమే పనిగా పెట్టుకున్నామా? లేకపోతే ఆయన వాక్యం విని గ్రహించే వారముగా ఉన్నామా? వినమట్టు వారముగా ఉంటే కనుక మనం ఆయనను మోసపుచ్చిన వారము అవుతాం. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు సరే అని చేయలేదనుకోండి, దాని అర్థం ఏంటి? చీటింగ్ కదా, మోసము కదా. కాబట్టి మరి ఆయన మాటను విని తలూపి మరి దానిని గ్రహించకుండా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా ఇంకా మన పరిస్థితి అలాగుంటే కనుక మనం దేవుణ్ణి మోసము చేసిన వారము అవుతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటకు విలువనిద్దాం. ఆయన ముఖ దర్శనం చేయాలని ఆశ కలిగి నీతి కలిగి యథార్థత కలిగి జీవిద్దాం. ఈ మాటను బట్టి తండ్రి అయిన దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ ముఖ దర్శనము చేయాలంటే మేము నీతి కలిగి న్యాయం కలిగి యథార్థత కలిగి ఉండాలని ఈరోజు మాకు నేర్పించారు. అవును ప్రభువా, నిన్ను చూడాలని, నీ ఆత్మలో ఆనందించాలని, నిన్ను పోలు నడుచుకోవాలని ఆశ అయితే ఉంది. కానీ నాయన ఇప్పటికీ కూడా తండ్రి నీ మాటను గ్రహించలేని స్థితిలో అనేక మందిగా ఉండిపోతున్నాం ప్రభువా. అలా కాకుండా నీ మాట విని నీ మాటకు విలువనిస్తూ నీ మాటను గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థత కలిగి నీ ముఖ దర్శనము చేసుకుని కృపను దయచేయమని విన్న వాక్యము ద్వారా మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.